వెల్కమ్ టు మై ఛానల్. జీతూ జోసెఫ్ మరియు మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం 3 మలయాళ చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూడటం జరిగింది. ఈ సినిమా థియేటర్లలో దృశ్య కావ్యమవుతుందో లేక బాక్సాఫీస్ వద్ద అదృశ్యమవుతుందో ప్రేక్షకులు చూసి డిసైడ్ చేసుకోవాలి. ఈ రివ్యూలో సినిమా గురించిన నా పూర్తి అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను. ముఖ్యమైన గమనిక: నేను ఈ సినిమాను మలయాళంలో చూశాను. గతంలో దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలను తెలుగులో చూడటం వల్ల ఇప్పుడు నేరుగా మలయాళంలో చూసేసరికి నటీనటులు, వారి పాత్రల పేర్లు మారటంతో కథను ఫాలో అవడం కొంచెం కష్టంగా అనిపించింది. కథ ఒకటే అయినప్పటికీ క్యారెక్టర్ల పరంగా కన్ఫ్యూజన్ రావచ్చు. అందుకే ఈ మూడో భాగాన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ మొదటి 2 భాగాలను మలయాళంలో చూసి ఆ తర్వాతే ఈ పార్ట్ 3 చూడటం మంచిది. సినిమా ఎలా ఉందంటే: కథా నేపథ్యం: రెండో భాగం తర్వాత ఇన్ని సంవత్సరాల గ్యాప్లో మోహన్ లాల్ పాత్ర ఏం చేస్తోంది, వారి కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది, 2 పిల్లలు ఏం చేస్తున్నారు, వారు దేనికి సిద్ధపడుతున్నారు, మరియు వారి గతం వారిని ఎలా వెంటాడుతోంది అనే అంశాల చుట్టూ ఈ దృశ్యం 3 కథ తిరుగుతుంది. పాత్రల ప్రాధాన్యత: గత భాగాల్లో నరేష్ గారు చేసిన పాత్రను ఇందులో సిద్దిక్ గారు పోషించారు. ఈ చిత్రంలో ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఆయన రోల్ చాలా పెద్దగా ఉంటుంది. మొదటి 2 భాగాలతో పోలిక: దృశ్యం 1, దృశ్యం 2 సినిమాల్లో ప్రేక్షకులను షాక్కు గురిచేసే అంశాలు, థియేటర్లలో ఈళ్లవేయించే సీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో హీరో ప్లానింగ్, మైండ్ గేమ్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ పార్ట్ 3కి వచ్చేసరికి అలాంటి మైండ్ బ్లోయింగ్ మూవ్మెంట్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు కోర్ట్ రూమ్ డ్రామా: మొదటి 2 భాగాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఉన్న స్కోప్ ఇందులో లేదు. ఇందులో కేవలం 1 లేదా 2 చోట్ల మాత్రమే అది ఎలివేట్ అవుతుంది. అలాగే ఈ పార్ట్లో కోర్టు రూమ్ డ్రామా చాలా తక్కువగా ఉన్నప్పటికీ కోర్టుకు సంబంధించిన ఒక భిన్నమైన కోణాన్ని ఇందులో చూపించడం బాగుంది. ప్లస్ పాయింట్స్ మరియు స్క్రీన్ ప్లే: ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 40 నిమిషాలుంటుంది. మొదటి 2 గంటల పాటు సినిమా ఒక సాధారణ ఓటీటీ మూవీ చూస్తున్న భావనను కలిగిస్తుంది. అయితే చివరి 40 నిమిషాలు మాత్రం సినిమా అద్భుతంగా సాగుతుంది. ఆ సమయంలో వచ్చే స్క్రీన్ ప్లే సూపర్బ్గా ఉండటమే కాకుండా గత కథల్లోని దాదాపు 99% ప్రశ్నలకు సరైన ముగింపు, క్లోజర్ ఇస్తుంది. ఎమోషనల్ ఎండింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలాగా డిజైన్ చేశారు. తుది తీర్పు: ఒకే రకమైన కూరగాయలతో వండిన వేరే వంటకంలా ఈ సినిమా ఉంటుంది కాబట్టి మునుపటి భాగాలతో పోల్చి ఏది బాగుంది అని చెప్పడం కష్టమే. ఓవరాల్గా ఇదొక మంచి సినిమా అని చెప్పొచ్చు. సినిమా చివర్లో పార్ట్ 4 కూడా ఉండబోతోంది అనే ఒక చిన్న హింట్ ఇచ్చారు. మరి 4వ భాగం అవసరమా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఈ సినిమా అందరికీ నచ్చుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. నా రేటింగ్ 2.89/5 టమాటాలు. మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకు ఎన్ని టమాటాల రేటింగ్ ఇవ్వాలనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.